హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ వాసు, వాయిస్ ఆఫ్ కలర్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ యాక్చువల్గా నేను ప్రకృతిలోకి వచ్చాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను ఒక బ్యూటిఫుల్ లొకేషన్కి వచ్చాను. సో స్టెప్ బై స్టెప్ అంతా కూడా తులిచేశారు. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ఏరియా. ఇది యాక్చువల్గా ఏంటంటే అంతర్గత పెద్ద కొండ. ఈ కొండని ఏం చేశారంటే పోలవరం డైవర్షన్ కోసం అంత నీట్గా తొలిచేసి ఇట్లా ఏర్పాటు చేశారు. సో నేను యాక్చువల్గా ప్రస్తుతానికి ఆ లొకేషన్లోనే ఉన్నాను. జస్ట్ హ్యావ్ ఇట్, చూడండి అసలు ఎలా ఉందో. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేను మీకు లాస్ట్ టైము నామాలకొండ అని చెప్పి ఒక లొకేషన్ నేను ఫైండ్ అవుట్ చేశానని చెప్పాను కదా. ఇప్పుడు ఆ లొకేషన్లోకి వెళ్తున్నాను. వెళ్ళి అక్కడికి వెళ్ళి జస్ట్ ఆ ప్రకృతి అందాలన్నీ చూసుకొని, అక్కడ ఎలా ఉందేంటో వాతావరణం అంతా చెక్ చేసుకొని చక్కగా కిందకు వచ్చేద్దాం. ఓకేనా? లెట్స్ కమ్ విత్ ఫ్రెండ్స్. మన కొండ ప్రాంతం వెళ్తున్నాం కదా, అంది వేలో ట్రైబుల్ చూడండి ఎలాంటి గుడిచె వేసుకుని ఉన్నారు. చెట్టు మీద కాపురం చేస్తున్నట్టున్నారు. చిన్న డేరా లాగా వేసుకున్నారు. ఇది చూడండి వాళ్ళ సరంజామా ఎలా ఉందో. పాపం ఇక్కడే పడుకుంటారు అనుకుంటా వీళ్ళు. సో చాలా బాధాకరంగా ఉంది చూడడానికి. ఓకే, ఇవ్వండి ఈ లొకేషన్ అంతా చూడండి ఎలా ఉందో. ఇది మార్గం, మనం వెళ్ళాల్సిన మార్గం. ఇది నిర్మానుష్యంగా ఉంది, ఎవరు లేరు. స్టిక్ ఒకటి సంపాదించాను. ఈ కొండ పక్కంటే మనం నడుచుకుంటూ వెళ్దాము. నిర్మానుష్యంగా ఉంది చూడండి, ఎవరు లేరు. విపరీతమైన కోతులు. ఓకే, సో ముందుకు వెళదాం, నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఏముంటుందో ఏంటో చూద్దాం పైన. సో మీకు ఆ లొకేషన్ ఎలా ఉంటుంది ఏమిటనేది చక్కగా చూపిస్తా, రైట్? ఓకే, ఇదిగోండి మీకు చెప్పాను కదా నామాలకొండ అని. ఇదిగోండి ఆ కొండ ప్రాంతం దగ్గరికి వెళుతున్నాము. మెల్లిగా వెళదాం, చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, ముందు మనకు అక్కడ లొకేషన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. సో మీరు చూస్తే కూడా మెస్మరైజ్ అవుతారు. సో ఈ మనకు దగ్గర లొకేషన్స్లో కూడా ఇంత బ్యూటిఫుల్ సీనరీస్ ఉన్నాయని చెప్పేసి మీరు ఎక్సలెంట్గా ఫీల్ అవుతారు. ఓకే, జస్ట్ కమ్. నడడానికి మాత్రం భలే భయంగా ఉంది ఫ్రెండ్స్, ఎవరు లేరు, ఒక్కనే ఉన్నాను. ఏదైనా దాడి చేద్దామని చూస్తూ ఉన్నా చుట్టుపక్కల, కానీ బై గాడ్ సేక్ ఏమీ రాలేదు. ఓకే, సో నడుచుకుంటా వెళ్ళిపోదాం. సో కొండ పక్కమంటే వెళుతున్నాను అనమాట. కొంచెం స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఆ కొండ చేరుకుందాం. ఫ్రెండ్స్, మనం నడిచొచ్చిన దారి లాగా ఉంది. ఓకే, సో ఇప్పుడు దాదాపుగా మనము ఆ కొండ ప్రాంతం దగ్గరికి వచ్చాము. సో అవే అంతా మనం నడుచుకుంటూ వచ్చాము ఈ కొండ మార్గం పక్కమ్మటి. ఇదిగోండి ఇదిగోండి ఇది నామాలకొండ. ఈ కొండ మొత్తం ఫ్రెండ్స్ ఆ చివరి నుంచి దీనికి ఎక్కడా కూడా కటింగ్ ఉండదు, అంటే మధ్యలో కట్ చేసినట్టు ఉండదు. ఇదిగోండి అక్కడి నుంచి సో ఇదంతా కూడా కంటిన్యూటీ అనమాట. ఈ లొకేషన్లో ఇది చాలా పెద్ద కొండ, నామాలకొండ. ఓకే, సో ఆ లొకేషన్ మార్గంలోకి వచ్చాం మనం, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ కొండ ఎక్కడానికి దాదాపుగా ఇంచుమించుగా మనం పైదాకా వెళ్ళలేకపోయినా కొంచెం దాదాపుగా మధ్యదాకా వెళ్ళడానికి ఏదైనా మార్గం ఉందేమో ఈ చుట్టుపక్కలంతా తిరిగి ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేసి చక్కగా పైకి చేసుకొని పైకి వెళ్తాం. ఓకేనా? సో చూడండి కోతులు, కొడముచ్చులు అయితే బాగా కనపడతాయి. ఇంకేమైనా జంతువులు ఉంటాయేమో చూద్దాము. సో మీకు చూపిస్తాను. ఓకే, లెట్స్ స్టే విత్ మీ. సో వెరీ ఎక్సలెంట్ కూడా పైకి వెళ్ళే కొందికి లొకేషన్ చాలా బాగుంటుంది. మీకు ఒకసారి అవుట్ వ్యూలో చూపిస్తాను లొకేషన్ మొత్తం. ఫ్రెండ్స్, అక్కడ ఒక చెట్టు మీద ఉన్నాయి కొండముచ్చులు. ఇవ్వండి ఈ లొకేషన్ చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్, స్టార్ట్ అయిన జర్నీ పైకి ఎక్కుతా ఉన్నాను. ఓకే, పైకి ఎక్కి చక్కగా దాని దగ్గర చేరుకొని ఆ లొకేషన్స్ మొత్తం చూద్దాం. ఓకేనా? సో మామూలుగా ఈ జర్నీ మీరు కూడా వీక్లీ కానీ 2 వీక్స్కి ఒకసారి కానీ ట్రెక్కింగ్ ప్లాన్ చేసుకోండి. ఇలా మీ లొకేషన్లో ఉన్న కొండ ప్రాంతాలు ఏమన్నా చక్కగా ఒక్కొక్క కొండ విజిట్ చేస్తూ ఉండండి. ఆ జర్నీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, వెరీ హ్యాపీ అండ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫ్రెండ్స్, ఇంకా జర్నీ అవలా సాగుతూనే ఉంది. ఓకే, సో ఈ కంటిన్యూటీ చాలా పెద్ద అనమాట. దాదాపు మీ కంటిన్యూటీ వచ్చి 3 km ఉంటుంది ఈ కంటిన్యూషన్ మొత్తం కూడా. సో ఇదంతా నడిచి కానీ ఒక స్పాట్ దగ్గరికి రీచ్ అయ్యి కానీ మనం పైకి వెళ్ళలేము అనమాట. సో ఎలా పడితే అలా వెళితే ఏంటంటే ఎక్కడేమో చిక్కుగా ఉంటుంది, దారి ఏమి ఉండదు, దారి తిన్ను ఏమి ఉండదు అనమాట, చిక్కుగా ఉంటుంది. అందుకని ఏంటంటే ఒక కనెక్టివిటీ చూసుకొని మనం వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనా?
లెట్స్ కమ్. కొంచెం ముందుకు వెళితే ఒక కనెక్టివిటీ వచ్చినట్టుంది, మీకు ఇందాక నేను అక్కడ వీడియోలో చూపించాను కదా. సో అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి మనం చక్కగా పైకి వెళ్ళడం, ఆ జర్నీ స్టార్ట్ చేద్దాం. చూసారా ప్రకృతి ఎలా ఉందో ఫ్రెండ్స్. మీకు నేను ఒక అడవి జంతువు చూపిస్తాను. మీరు ఎప్పుడైనా యాక్చువల్గా ఏంటంటే ముళ్ళపంది చూసారు కదా, ముళ్ళపంది ముళ్ళు చూడండి, ముళ్ళు చూపిస్తాను. ఇక్కడ పడి ఉన్నాయి ఇది ముళ్ళపంది ముళ్ళు. సో సంథింగ్ ఏదో ఇదిగోండి ఫ్రెండ్స్, ఎవరో ముళ్ళపందిని వేటాడినట్టున్నారు ఈ లొకేషన్. మీకు చెప్పాను కదా, అడవి పందులు, ముళ్ళపందులు, కుందేళ్ళు, కోతులు, కొండముచ్చులు ఇవన్నీ జనరల్గా ఈ లొకేషన్లో ఉంటుంటాయి. ఇవి ముళ్ళపంది ముళ్ళు, ఓకేనా. సో ఎవరో వేటాడినట్టున్నారు, ఈ లొకేషన్లో పడేశారు. ఓకే చూద్దామండి, పైకి వెళ్ళవారండి. ఇలాంటివి నేను చెప్పింది మీకు సడన్గా దాడి చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని ఏంటంటే మనం చుట్టుపక్కల అంతా చక్కగా చూసుకొని వెళ్ళాలి. ఎలా పడతాలో వెళితే కొంచెం ఇబ్బందులు పడతాం అన్నమాట ఫ్రెండ్స్. సో వెల్కమ్ టు నామాలకొండ. ఓకే, వచ్చేసాము నామాలకొండ దగ్గరికి. రైట్, ఈ లొకేషన్స్లో మంచి సిట్టింగ్ స్పాట్ ఒకటి చూసుకొని చక్కగా ఏదైనా ఒక ఐటెం ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా కూర్చొని చక్కగా భోజనం చేసి దాన్ని తిని హ్యాపీగా బయలుదేరదాం. ఓకేనా. చాలా దూరం నడిచొచ్చాము. అప్రాక్సిమేట్లీ కొండ ప్రాంతం మొత్తం 3 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. ఆ 3 కిలోమీటర్స్ అంతా మనం ఇదంతా నడుచుకుంటూ వచ్చాము. ఓకే, ఒక స్టే చూద్దాం ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను వస్తుంటే ఈ పక్కంటే ఒక విపరీతమైన సౌండ్, వింత సౌండ్లో అనిపించింది అండి. యాక్చువల్గా ఆ టైంలో షూట్ చేయడానికి నాకు అవకాశం లేదు. వింత సౌండ్, ఏదో జంతువు ఏదో కూర్చున్నట్టుగా అనిపించింది. చక్కగా లోపలికి వెళ్ళిపోయింది, ఏంటో మరి అది. సో నాకు అర్థం కాలేదు, భలే గుండె దడ భయం అనిపించింది. సో అయినా పర్లేదు, ఈ లొకేషన్లోనే కూర్చొని చక్కగా ఏదైనా ఒక ఐటెం చేసుకొని హ్యాపీగా బయలుదేరదు. ఓకేనా. లెట్స్ స్టే విత్ మీ, చాలా బాగుంటుంది. ఓకే, ఈరోజు అడవిలో నా ఆహారం ఏంటనేది మీకు చూపిస్తాను. నేనేం తింటాను, నా ఆహారం ఏంటనేది చూపిస్తాను. ఓకే, లెట్స్ వెయిట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక విషయం గమనించండి, చూడండి, ఏదో జంతువు ఇట్లా సపోర్ట్ తీసుకొని ఇదిగోండి ఇట్లా పైకి వెళ్ళినట్టు కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది వే, దిస్ ఈజ్ వే. ఒక త్వరలాగా ఉంది ఫ్రెండ్స్ వే. యాక్చువల్గా ఏంటంటే ఇది మనుషులు వెళ్ళలేరు ఈ మార్గం గుండా. చూడండి, బాగా గమనించండి. ఇదిగోండి, సో ఫైనల్లీ ఇక్కడ అల్టిమేట్గా ఇక్కడ టచ్ చేసి ఇదిగోండి పైకి వెళుతున్నట్టుగా అనిపించింది. ఇది మార్గం, జంతువులు వెళ్ళే మార్గం ఇది. చూడండి, అవి వెళ్ళడానికి మాత్రమే ఒక త్వరలాగా ఏర్పడింది. సో ఐ థింక్ కొంచెం దిస్ ఈజ్ అ డేంజరస్ ప్లేస్. ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండడం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే నేను మీకు చెప్పాను కదా, సో ఇక్కడ ఒక జంతువు ఏదో సడన్గా క్రాస్ చేసి ఫారెస్ట్లోకి వెళ్ళినట్టు ఒక వింత సౌండ్ చేసుకుని అనిపించింది. సో కొంచెం ఇదిగా అనిపించింది. ఇదిగోండి, ఇది ఎక్కేవి, ఇది ఎలా ఎక్కుతుంది, జంప్ చేసి కొంచెం ఫ్రెండ్స్ ఇలా. ఓకేనా, ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. మరి మనం ఒక ఐటెం తయారు చేసుకోవాలి కదా తినడానికి, పొలంలో ఏరుకుందాం. ఓకే, అడవులు ఇదిగోండి, వంత చెరికి ఇలా ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఉంటుంది. ఇదిగోండి ఇలా. ఓకే, సో మనకు కావాల్సింది ఏరుకోవడమే అంతే, దీంట్లో పర్టికులర్గా ఏమి ఉండదు. ఓకే, ఇదిగోండి పొలాలు ఏరుకొని చక్కగా లైన్లో పెట్టుకుందాం. బ్యాగ్ దింపాలి యాక్చువల్గా, ఎందుకంటే కొంచెం ముందుకెళ్ళి ప్లాన్ చేసుకుందాం అని చెప్పి ఇక్కడ కింద దింపలేదు. సరే, పడిపోయింది. వి గాట్ ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ అక్కడ ఒక మకాం ఏర్పాటు చేసుకున్నాను. కొంచెం ఫ్లాట్గా ఉంది కూర్చోవడానికి. ఎందుకంటే సో ఆ పైన కొంచెం డేంజరస్గా ఉంది ఫ్రెండ్స్, ఆ మార్గంలో వెళ్ళడం కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. అందుకని ఏంటంటే ఈ కొండ కొంచెం క్రింద భాగాన స్టార్టింగ్ ఆఫ్ ఈ ఫారెస్ట్లో ఇంకోండి ఒక మకాం ఏర్పాటు చేసుకున్నాను. ఓకే, మకాం అంటే సిట్టింగ్ ప్లేస్. మీకు లాస్ట్ టైం వీడియోస్ కూడా చెప్తాను. ఇంకోండి మన పొలాలు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక పొయ్యి పెట్టుకుని ఒక చిన్న వంటకం తయారు చేసుకుందాం. లెట్స్ వెయిట్. ఆ కుకింగ్ ఐటమ్స్ చూపించిన కట్టె పుల్లలు కొండలో నుంచి వేరుకొచ్చాను. ఇదిగోండి, పొయ్యి సెటప్ చేశాను, 3 రాళ్ళు పెట్టి మధ్యలో పుల్లలు పెట్టేశాను. ఓకే, ఇదిగోండి నా కుకింగ్ ఐటమ్స్. వాటర్ బాటిల్ తెచ్చుకున్నాను.
సెటప్ అంతా రెడీ చేశాను. ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే ఫ్లఫీ ఎగ్ దోశ. యాక్చువల్గా ఏంటంటే మీకు రెగ్యులర్గా నేను ఎప్పుడు బిర్యానీస్ అవన్నీ చేసుకుంటున్నాను. సో ఇవాళ ఏం చేద్దామంటే ఎగ్ దోశ ప్లాన్ చేసుకుందాం అని చెప్పి యాక్చువల్గా ఇవాళ నేను ప్రిపేర్ చేశాను. సో అందుకని ఎగ్ దోశ సెటప్ చేశాను. ఎగ్ దోశకి ఏం చేశానంటే చక్కగా ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను. ఇవన్నీ చూడండి, ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే రెసిపీ అంతా మిక్స్ చేస్తా. ఫ్రెండ్స్, ఈ రెసిపీ అంతా కలిపేద్దామా? ఓకేనా? సో ఆనియన్స్ కట్ చేశాను. ఒక ఆనియన్ తీసుకున్నాను, 1 మిర్చి తీసుకున్నాను. ఓకే, కట్ చేసి దగ్గర పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే దీంట్లో లైట్గా కారం వేస్తా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఉప్పు వేస్తా, సరిపడినంత ఉప్పు రాకుండా. ఇవ్వండి, జీలకర్ర వేస్తా, జీలకర్ర. ఓకే, ఓకే మిక్స్ చేసుకొని ఫ్రెండ్స్ ఇదిగోండి, నా ఎగ్ దోశ గుడ్లు కూడా తెచ్చుకున్నాను ఇంటి దగ్గర నుంచి. చూసారా, ఒక 2 గుడ్లు తెచ్చుకున్నాను. అండ్ తర్వాత ఇదిగోండి ఎగ్ దోశకి అట్టుపిండి. ఓకే, మీరు రెగ్యులర్గా ఇంట్లో ఏ అట్టుపిండి వాడతారో దాన్నే వాడేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంటి దగ్గర నుంచి ఒక బౌల్ తెచ్చేసుకున్నాను. సో దీంట్లో ఇప్పుడు ఏం చేద్దామంటే ఎగ్ దోశకి కావాల్సిన రెసిపీ అంతా ఇక్కడ మిక్స్ చేసేసుకుందాం. ఇక్కడ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదిగోండి ఉల్లిపాయ, కారం, ఉప్పు, పచ్చిమిర్చి మిక్స్ చేసుకున్నాం కదా, ఇదిగోండి దీంట్లో వేస్తాం. కనబడుతుందా? ఓకేనా? రైట్. ఏం చేద్దామంటే ఇదిగోండి ఒక ఎగ్, కొట్టి దాంట్లో కాచేసేయండి. సో మనం ఏం చేయాలి, దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఇదిగోండి, షేక్ వెల్ బిఫోర్ యూస్. ఇది కూడా ఓకే మిక్స్ అయింది. సో పక్కన పెట్టేద్దాం. ఇదిగోండి ఇంట్లో తెచ్చుకున్న అట్టుపిండి. ఓకే, ఇది ఎగ్ పల్పి, దీంట్లో కొంచెం కలిపేసుకోండి చక్కగా. సో ఇదిగోండి, ఇదంతా చక్కగా మిక్స్ చేయండి. మళ్ళీ చూసారా? సో ఇది మన తవ్వ. ఓకే, ఎగ్ దోశలు కాల్చుకోవడానికి తవ్వ. కొండ పొలాలు కదా, సెగ తెగ వస్తుంది, వేడి బాగా చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. కావాల్సిన ఆయిల్ వేసుకోండి. తవని అడ్జస్ట్ చేసుకోండి. ఎత్తు పొలంగా ఉంటే కనుక కాలుతా ఉందా, ఇదండి తవన అలా అడ్జస్ట్ చేసుకోండి. సెంటర్కి వచ్చేటట్టు బాగా కాలుతా ఉంటాయి. ఓకేనా? నూనె అయిపోయింది. మనం ఎందాక కలుపుకున్న రెసిపీ ఉందిగా, స్ప్రెడ్ చేసుకోండి ఒక పక్కకి. ఫ్రెండ్స్ చూడండి ఎలా కాలుతుందో. దీన్ని ఒకసారి మనం తిప్పేద్దామా? ఓకే, చూసుకోండి. ఫ్రెండ్స్, పల్పీ ఎగ్ దోశ రెడీ, తినడానికి రెడీగా ఉంది. ఓకే, సో ఇంకోటి వేసుకుందామా? చూసారా, ఫ్లఫీ ఎగ్ దోశ. సో లెట్ వి స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది ఎలా ఉంది, ఎంతో ట్రై చేద్దామా? ఓకే, ఇదే ఇంగ్రీడియంట్, ఇదే రెసిపీతో మీరు కూడా ట్రై చేయండి.
ఒక స్నాక్ ఐటమ్ లాగా వెరీ ఎక్సలెంట్ ఫ్రెండ్, చాలా బాగుంది స్నాక్ ఐటమ్ లాగా. ఇవ్వండి, ఒక 2 దోశలు కాల్చాను, చాలా బాగుంది తినడానికి. సో మీరు కూడా ఇలాగే చక్కగా ప్రకృతి ఒడిలోకి వచ్చి ట్రై చేయండి, తినడానికి చాలా బాగుంది. వెరీ క్రిస్పీగా, వెరీ నైస్, చాలా బాగుంది, వెరీ టేస్టీగా ఉంది. చక్కగా అన్నీ కూడా మనం మిక్స్ చేసాం కదా, బాగా సరిపోయింది. ఓకేనా, మీరు కూడా బయటకు వచ్చి ఇలాగే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాయిస్ ఆఫ్ కలర్స్ని ఎంకరేజ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ నైస్ డే. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.